ఈ వైసీపీ వాళ్ళు ఎట్లాంటి శిక్షలు ఎట్లాంటి దీనికి సంబంధించి చర్యలు ఉండాలంటారు? ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలండి. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న దేశానికి రాష్ట్రానికి కదా అక్కడ ఉండే అణగారిన వర్గాలకు చెందిన ప్రజలకు చాలా నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఈ మన రాష్ట్రంలో అన్ఎంప్లాయ్మెంట్ అనేది చాలా ఉన్నది. ఇలాంటి అడ్డుకోవడం, కంపెనీస్ కి మెయిల్స్ పెట్టడం, ఇలాంటి వ్యతిరేక చర్యలు చేయడం అనేది చాలా తప్పండి. గత ప్రభుత్వంలో గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ అని చెప్పి ఎన్నో ఎంఓయూలు చేసి అది పేపర్ కే పరిమితం అయింది. అప్పట్లో ప్రతిపక్ష ప్రభుత్వం ఎలాంటి అడ్డంకులు చేయలేదు, ఎలాంటి ఆరోపణలు కూడా చేయలేదు. ఎందుకంటే అది ప్రజలకు ఉపయోగపడే పని కదా, అవుతుంది, వస్తాయి, పెట్టుబడులు వస్తాయని ఆ ప్రతిపక్షము చూసింది, గత ప్రభుత్వంలో ఓటేసిన ప్రజలు చూశారు. కానీ అది పేపర్ కే పరిమితం అయింది. కానీ ఈ ప్రభుత్వంలో ఉన్న ఈ కూటమి ప్రభుత్వం ఎంతో కృషి చేసి అలాంటివన్నిటిని కంపెనీస్ ని తీసుకురావడానికి కృషి చేస్తుంది. అవి పెట్టుకుంటామంటే భూములు కేటాయిస్తుంది, అది కూడా అతి తక్కువ ధరకే. ఎందుకంటే అతి తక్కువ ధరకే మనం కేటాయించినప్పుడే కదా కంపెనీలు అట్రాక్ట్ అయ్యి వచ్చి అక్కడ అనేది కంపెనీలు స్థాపించడం కానీ, ఇలాంటి టులు మాల్స్ కానీ, టీసీఎస్ లాంటి కంపెనీస్, గూగుల్ ఇలాంటివన్నీ వాళ్ళ కంపెనీస్ పెట్టి కదా మేడం. ఇప్పుడు మీరు అంటున్నట్టుగా వాళ్ళు అంత డబ్బు పెట్టి ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి అవసరం ఏముంది? ఇంకో ప్రాంతంలో ఇంకో రాష్ట్రంలో వాళ్ళు మీకు తక్కువ ధరకి ఇస్తారు రండి అంటే అక్కడికి వెళ్ళిపోతారు సార్. అవును సార్, అదే సార్ మన వాదన కూడా అదే. ఏంటంటే తక్కువకి ఇచ్చడంలో తప్పు లేదు. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ అనేది మనం 12,000 జాబ్లకి లక్షల్లో ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఇలాంటి అన్ని సెక్షన్స్ ఆఫ్ పీపుల్ కి కూడా చిన్న ఉద్యోగం నుంచి పెద్ద ఉద్యోగం వరకు అన్ని రకాల ఉద్యోగాలు కూడా కల్పితం జరుగుతాయి. అన్ని రకాల ఉద్యోగ అవకాశాలు ప్రజలకి దక్కుతాయి. ఇలాంటి విషయంలో అడ్డంకులను చేయడం, మెయిల్స్ అనేది పంపించడం, థ్రెట్స్ ఇవ్వడం కంపెనీ వాళ్ళకి అనేది చాలా దేశ ద్రోహానికన్నా ఇంకా ఎందుకంటే ప్రజలకి మంచి చేకూర్చాలనే ప్రతి ప్రభుత్వం, అది ప్రతిపక్షంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న ఎవరైనా కూడా ప్రజలకు మంచి జరగాలని ఆలోచిస్తారు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి నష్టం చేకూర్చాలని చూస్తే కఠిన చర్యలు మాత్రం తీసుకోవాలండి. ఎందుకంటే మన స్టేట్ అర్బనైజేషన్ కావాలి. ఎప్పుడు అర్బనైజేషన్ అవుతుంది? ఇలాంటి కంపెనీస్ అని ఎక్కువ పెట్టుబడులు పెట్టి ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అయితే అర్బనైజేషన్ వస్తుంది. అర్బనైజేషన్ అనేది మన స్టేట్ అయితే అన్ని ఈక్వాలిటీ ఆఫ్ ఎకనామీ వస్తుంది. అవును, మీరు అంటున్నట్టుగా రేపు పొద్దున అట్లాంటి జరిగి కొంచెం డెవలప్ అయిపోయి ఆ ప్రాంతం అభివృద్ధి చెంది అక్కడ చాలా కంపెనీలు ఇట్లన్నీ వచ్చుంటే అప్పుడు ఏదైనా కొత్త కంపెనీ రావడానికి వచ్చినప్పుడు మేము ఈ ధరకైతేనే ఇస్తాము, మేము ఈ విధంగా చేస్తామని మనం ఆంక్షలు పెట్టడానికి ఉంటుంది. అంటే ప్రభుత్వం కండిషన్స్ పెట్టడానికి ఉంటుంది. ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న దానికి మీరు ఆంక్షలు పెడితే ఎవరు వస్తారు? ఎవరు రారండి. ఆంక్షలు ఇప్పుడిప్పుడే వాళ్ళు వస్తున్నారు కాబట్టి మనం పూర్తిగా మనసుతో మనం వాళ్ళని వెల్కమ్ చేయాలి. తక్కువ ధరకే వాళ్ళు ఇస్తే మన రాష్ట్రంలో ఉన్న ప్రజలకే కదా అది ఉపయోగం అని చెప్పి ఈ ప్రభుత్వం తక్కువ ధరకే భూములు కేటాయించవచ్చు. అందులో ఎటువంటి తప్పు లేదు. ఎందుకంటే ఈ ప్రజలకి ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది, ఎకనామిక్ గ్రోత్ అవుతుంది. రేపు మన కంట్రీలో మన రాష్ట్రానికంటూ ఒక గుర్తింపు వస్తుంది. మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మన రాష్ట్రం కూడా, మన పాత్ర కూడా ఎక్కువ ఉన్నదని కూడా అందరికీ తెలుస్తుంది. రైట్ శరత్ గారు, ఇది నిజంగా కూడా ఒక విద్రోహులు, టెర్రరిస్టులుగా అంటే కూడా నిజంగా కఠినమైనటువంటి శిక్షలు ఉండాలి. ఇట్లాంటి రాష్ట్రం అభివృద్ధి చెందకుండా ఈ విధంగా మెయిల్స్ రాయడాలో లేదంటే